హాయ్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ గారి లేటెస్ట్ మూవీ పెద్ద నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే వచ్చేస్తుంది. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు కూడా ఈ సినిమా గురించి మన డ్యూడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే మాట్లాడడం జరిగింది. ఫస్ట్ సాంగ్ లవ్ సాంగ్ అయితే రాబోతుందని అయితే చెప్పడం జరిగింది. ఆహా అనిపించింది ఆ సాంగ్ వస్తుందని చెప్పగానే. సాంగ్ అయితే అదిరిపోయింది. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అయితే చితగొట్టేశారు. సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది, అందరూ ఎంజాయ్ చేస్తారు. రాబోయేది లవ్ సాంగ్ అనమాట ఫస్ట్ సాంగ్. సో అప్డేట్ అయితే డైరెక్టర్ గారు ఇస్తారు. ఒకసారి డైరెక్టర్ గారి మాటలోనే ఒకసారి వినండి. నెక్స్ట్ సాంగ్ టీజరా ఏం రాబోతోంది, ఎప్పుడు రాబోతోంది? సాంగ్ అండి, అదిరిపోతా సాంగ్. వెయిటింగ్. నేను రెహమాన్ సార్ ఎరక్కొట్టేశాడు. ఆయన ఫస్ట్ లవ్ సాంగ్ వస్తుంది, చూడండి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓ ఆహా, ఈరోజు మనసు ఎంత ఓకే, అదనమాట మ్యాటర్. సో చూసుకున్నట్లయితే ఈ సాంగ్ మనకి దీపావళికి అయితే వస్తుందని అయితే మాత్రం అప్డేట్ అయితే అనుకున్నాం. బట్ దీపావళికి వస్తుందని అయితే మాత్రం అఫీషియల్గా తెలియలేదు ఇంకా. అలాగే వస్తుందా రాలేదని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ దీపావళికి అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ పాటకి సంబంధించిన రీ రికార్డింగ్, కలర్ కరెక్షన్, మిక్సింగ్ లాంటి వర్క్స్ అయితే పెండింగ్లో ఉండటం వల్ల ఈ సాంగ్ అయితే లేట్ అవుతుందన్నమాట. సో ఇంకా దీపావళికి ఎన్ని రోజులు లేదు, ఇంకొక 3-4 డేస్ అయితే ఉంది. సో సాంగ్ అయితే దీపావళికి రాకపోవచ్చు. బట్ సాంగ్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ సాంగ్ లవ్ సాంగ్ అయితే రాబోతుందని అయితే బుచ్చిబాబు సనా గారు అయితే మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఉప్నా సినిమాని చూసుకున్నట్లయితే 100 కోట్ల క్లబ్లో చేరారు. సో పెద్ద సినిమాకి సంబంధించిన కథను ఏ రేంజ్లో రాసుకున్నారో మీరు ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు లాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్, నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారంటే ఆ కథ ఎంత స్ట్రాంగ్గా ఉందో మీరే అర్థం చేసుకోండి. సో ఫస్ట్ సాంగ్ అయితే అప్డేట్ అయితే మన ముందుకు రాబోతుంది. అఫీషియల్గా ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే రాగానే మీ ముందు ఉంచుతాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.